పీఠికాపురం సంక్రాంతి సంబరాల పేరుతో పిఠాపురంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంబరాల్లో ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనబోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా, ఈ సంక్రాంతి సంబరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని పిఠాపురం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జిల్లా జనసేన ప్రెసిడెంట్ బాబు ఉన్నారు. అంతే మాట్లాడదాం. సార్, పిఠాపురం ప్రజలకు సంక్రాంతి ముందే వచ్చిందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి సంబరాల్లో ఎప్పుడు పాల్గొనబోతున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, అసలు ఈ సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరగనటువంటి రీతిలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనంద డోలికిల్లో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనందోత్సవాలు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. దానికి కారణం 3 రోజుల పాటు ఏదైతే మన ప్రాచీన కళలు ఉన్నాయో, ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో, ఏదైతే మన ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయో, అవన్నీ భావితరం భవిష్యత్తు పౌరులందరికీ కూడా రాబోయే తరాలకి తెలిసే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పాటు ఈ పీఠికాపురం సంక్రాంతి సంబరాలు జరపబోతూ ఉన్నారు. దానికి సాక్షాత్తు స్థానిక పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతూ ఉన్నారు. హాజరవటమే కాకుండా ఈరోజు సాయంకాలం పిఠాపురం రావటం, పిఠాపురంలోనే బస చేయటం, మళ్ళీ రేపు కూడా పిఠాపురంలో ఉదయం ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు సంక్రాంతి సంబరాల్లో వారు పాల్గొనడం జరుగుతూ ఉంది. సంక్రాంతి సంబరాల్లో ఏదైతే జానపద నృత్యాలు కానీ, డప్పాటలు కానీ, గంగిరెడ్డి ఆటలు కానీ, గరగ నృత్యాలు కానీ, అనేకమైనటువంటి ప్రాచీన కళలు ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి. మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వాటి వెంబడ నడవబోతూ ఉన్నారు. మరి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మరింత ఉత్సాహంగా ఉండడం జరిగింది. అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి ఏటికొప్పాక బొమ్మలు కానీ, లేకపోతే మన యొక్క ఏదైతే ఉప్పాడ మరి పట్టు పెట్టింది పేరు, మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ వాటిని ఇక్కడ ప్రదర్శనగా నేర్చే విధానం, ప్రదర్శించడమే కాకుండా ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే విధానం కానీ, ఉప్పాడ చీరల్లో నేసేటువంటి విధానం కానీ అన్నీ కూడా తయారీ కేంద్రాలు కూడా ఇక్కడే పెట్టడం, దాని ద్వారా ప్రజలని ప్రాచీన కళలను ప్రోత్సహించే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం హర్షాతిరేకమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పిఠాపురం చరిత్రలో కని విరిగిని ఎరుగని రీతిలో అయితే సంక్రాంతి సంబరాలు చేయడానికి పవన్ కళ్యాణ్ అయితే నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు ఈ శాఖల అధికారులు. ఇప్పుడు మనం దేవాదాయ శాఖ ఆర్జేసీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, రేపు మీ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, అసలు రేపు దేవాదాయ శాఖ ఇక్కడ ఎలాంటి తీసుకోనుంది? ఈ పిఠాపురం నియోజకవర్గం గౌరవ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో రేపు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఒక 20 టెంపుల్స్కి 14,57,00,000 కామన్ గుడ్ ఫండ్ నుంచి ఎయిడ్ ఇవ్వడం జరిగిందండి. రేపు ఉదయం 10-15 నిమిషాలకి శిలాఫలకం గౌరవ డిప్యూటీ సీఎం గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు, అలాగే జిల్లా మంత్రుల సమక్షంలో శిలాఫలకం ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున వచ్చే అతిథులందరికీ పూర్ణకుంభ స్వాగతం పలకడం ఒకటి, అలాగే గోపూజ అన్నది దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. పిఠాపురంలో కన్నీవిరి ఎరుగని రీతిలో అయితే సంక్రాంతి సంబరాలు జరపాలని పవన్ కళ్యాణ్ నిశ్చయించుకున్నారు. తనకు విజయం అందించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో కలిపి ఆయన సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి అయితే రానున్నారు. ఇక్కడ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఇది రైతుల పండుగగా చెప్తారు. సంక్రాంతి సందర్భంగా రైతులు మొదటి పంట చేతికొచ్చింది, దాంతో వారి ఇష్టదైవానికి అయితే నైవేద్యంగా ఆ మొదటి పంటను సమర్పించిన తర్వాత వారు వాడుకోవడానికి కానీ ఇతరత్ర బిజినెస్ కానీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యవసాయాధికారులు ఈ వడ్లతో అంటే ధాన్యంతో అయితే ఈ మండిని అయితే అందంగా అలంకరించారు. అసలు ఈ వివిధ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ని ఎంతో అందంగా అలంకరించారు. మేడం,
మనకి మనతో మాట్లాడడానికి వ్యవసాయకారు ఉన్నారు అంటారు మేడం. మేడం, రేపు ఈ సంక్రాంతి సంబరాల్లో మీ శాఖ నుంచి ఏ ఏ స్టాల్స్ అయితే ఉండబోతున్నాయి, ప్రత్యేక ఆకర్షణగా ఏమి నిలవబోతున్నాయి? నమస్తే అండి, నేను ఏడీ అగ్రికల్చర్ పిఠాపురం. మా శాఖ నుంచి అంటే మెయిన్ సంక్రాంతి అనేసరికి కూడా ఇదంతా కూడా రైతుల పండగ అనమాట. రైతుల హార్వెస్ట్ ఏమేమైతే వస్తున్నాయో అవన్నీ కూడా మేము ఫోకస్ చేయడానికి, అంటే రైతుల హార్వెస్ట్ ఇప్పుడు ధాన్యం వస్తాయి, ఇక్కడ పండించే పంటలు అనమాట. మెయిజ్గా మొక్కజొన్న, అలాగే ఇంకా వేరే వేరే పంటలను అయితే పంటల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ అయితే కనుక ఇక్కడ మేము డిస్ప్లే చేస్తామన్నమాట. సంక్రాంతి రైతులు ఏ విధంగా సంక్రాంతి పండుగను ఆనందిస్తారో అదంతా కూడా చూపించాలని ఇక్కడ మేము ఫోకస్ చేస్తామండి. అలాగే పల్లె వాతావరణం అనమాట, పల్లె వాతావరణం కనిపించాలని, పల్లెలో కనుక ఎలా ఉంటుందనేది పండగ. ఇక్కడ భోగి మంటలు ఉంటాయి, అలాగే ఇక్కడ అంతా పేడతో కూడా కళ్ళాపు చల్లి ముగ్గులు అవన్నీ కూడా వేయటం జరుగుతుంది. సో అలా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించాలని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నామండి. ఇది ఎలా ఉందంటే బేసిక్గా మన అందరం టెంపుల్కి వెళ్తే డివోషనల్గా ఒక రకమైన ఫీల్ వస్తుందండి. బట్ ఇది ఎలా ఉందంటే దేవుడే దిగొచ్చి పల్లకీలో ఊరేగుతూ ఉంటే ఎలాంటి వాతావరణం మనం చూస్తామో, ఇవాళ దేవుడు పిఠాపురం వచ్చి పల్లకీలో ఊరేగుతున్నంత ఇది ఆ పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో పిఠాపురం ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, దట్టు సంక్రాంతికి అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన మన అందరి మధ్యన జరుపుకోవడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. మరి అందరికీ నమస్కారం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం అన్నది పిఠాపురం ప్రజలందరూ కూడా సంక్రాంతి ముందే వచ్చింది, మాకు పండగ ముందే వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తుంటే కూడా అంగరంగ వైభవంగా కళ్యాణ్ గారిని స్వాగతం పలికేలాగా జిల్లా యంత్రాంగం అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి జనసేన నాయకులందరూ కూడా వారి ఇంట్లో సొంత పెళ్ళో లేకపోతే ఇంకేదన్నా సొంత శుభకార్యం ఎలా అయితే ఇంట్లో జరుపుకుంటారో ఆ విధంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యి అందరూ చూసుకోవడం జరుగుతుంది. మరి పిఠాపురంలో ఇప్పుడు దాకా సంక్రాంతి అంటే ఆ సంక్రాంతి 3 రోజులే తప్ప ఎటువంటి ఈవెంట్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. మరి కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం వచ్చారో మరి ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది పిఠాపురం ప్రజలుగా మేమందరం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి రేపు కళ్యాణ్ గారు రావడమే మాకు పండగ అయితే మరి మరో 2 రోజులు మరి డిఫరెంట్ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి సినిమా యాక్టర్లు కొంతమంది వస్తున్నారు, అలాగే రకరకాల ఈవెంట్లు పెట్టడం జరిగింది. మరి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి అందిస్తున్నారు. కాబట్టి మరి కళ్యాణ్ గారికి ఈ పిఠాపురం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పి కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పిఠాపురం ప్రజలు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు, పెద్ద ఎత్తున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇవాళ నైట్ కాకినాడ డిస్ట్రిక్ట్కి వచ్చి 9వ తారీఖున సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి అట్లనే ఒక 2-3 ఫీల్డ్ విజిట్స్ చేసి ఆర్ఎంసీలో 10th ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. సో దానికోసం ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్ హ్యావ్ బిన్ డన్. ప్రోగ్రామ్ అంతా పీస్ఫుల్గా అయిపోయేలాగా, ఎక్కడా కూడా ఏ రకమైన బాటిల్ నెక్స్ లేకుండా కంఫర్టబుల్గా అయ్యేలాగా ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బిన్ డన్. థ్యాంక్ యూ. వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తారండి. ఫస్ట్ సార్ వచ్చి పబ్లిక్ని గ్రీట్ చేస్తారు, తర్వాత స్టాల్స్ విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత దేర్ విల్ బి పబ్లిక్ మీటింగ్. థ్యాంక్ యూ. కన్ఫర్మేషన్ రాలేదండి. వన్స్ కన్ఫర్మేషన్ కమ్స్ విల్ లెట్ యూ నో. ఓకే, థ్యాంక్ యూ. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే సంక్రాంతి 4 రోజులు ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పిఠాపురాన్ని కనివిని ఎరిగిన రీతిలో అభివృద్ధి పథంలో అయితే పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ అభివృద్ధికి నోచుకొని కార్యక్రమాలు కానీ, అసలు అనుకున్న పనులు కానీ పవన్ కళ్యాణ్ నెల రోజులు తిరగకుండానే చేసి చూపించిన సందర్భాలు అయితే ఇక్కడ అనేక ఉన్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు అయితే ఆశ్చర్య ఆనందాలకైతే లోనవుతున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే ఎంత పని చేయించగలడని ఒక ఆనందంతో వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇప్పుడు మనం రేపు పిఠాపురంలో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు వేదిక వద్ద ఉన్నాం. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల మధ్యలోనే సంక్రాంతి సంబరాలు చేసుకోవాలనే ఒక నిశ్చయంతో అయితే ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తనని ఘన విజయం అందించి తనని ఎమ్మెల్యేగా ఎంతో నిలబెట్టిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ఎరగని రీతిలో అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. గురువారం రాత్రికి అంటే ఈరోజు రాత్రికి పిఠాపురం అయితే చేరుకుంటారు పవన్ కళ్యాణ్. రేపు ఉదయం పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల పేరిటైతే ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 RRBHR కళాశాల మైదానం అంటే ఈ మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను అయితే ప్రారంభిస్తారని చెప్తున్నారు. 11:30కి అయితే నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు స్టాళ్లను అయితే తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ఇందిరానగర్ కాలనీ అలాగే రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ నగర్లను అయితే సందర్శిస్తారని చెప్తున్నారు. 3 రోజుల పాటు ఇక్కడ సంక్రాంతి సంబరాలు పిఠాపురం వాసులు ఎప్పుడు కనివిని ఎరిగిన రీతిలో అయితే సంక్రాంతి సంబరాలు జరగడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ రోజు ఇక్కడ సినిమా కళాకారులతో ఇక్కడ వివిధ హాస్యపూరితమైన స్కిట్లు ఉంటాయి. అలాగే ఆర్కెస్ట్రాలు కూడా ఏర్పాటు చేశారు. పిఠాపురం వాసులకి ఈ 3 రోజుల పాటు కన్నుల పండుగగా పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా వినోదాత్మకమైన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం, పిఠాపురం ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారా, ఎప్పుడు సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తారా, ఎప్పుడు ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పుడు చూద్దామని కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాక్ కోసం పిఠాపురం ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి అయితే పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం చేరుకున్న తర్వాత రేపు ఉదయం అయితే ఇక్కడ ఆయన రాక ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఎంతో కోలాహలంగా, సందడిగా ఉండబోతుంది. ఆయన స్వాగతం చెప్పే విధంగా మొత్తం అయితే ఈ కళారూపాలన్నీ సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ మైదానాన్ని అయితే పూర్తిగా అందంగా అలంకరించే పనులు అయితే నిమగ్నమయ్యారు. ఈ ఏర్పాట్లను అయితే జిల్లా ఎస్పీ అలాగే జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే వచ్చే ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చూడడానికి కానీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా పిఠాపురం అయితే చేరుకోవడానికి అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు. వారు కనుక వస్తే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా అనుక్షణం క్షుణ్ణంగా ఈ మైదానాన్ని అయితే డాగ్ స్క్వాడ్తో పరిశీలిస్తున్నారు. ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్లో కొంతమంది సడన్గా ఎంటర్ అవడం అది ఇబ్బందిగా మారింది. పవన్ కళ్యాణ్ రక్షణ నిమిత్తం పోలీసులు కూడా పూర్తి రక్షణ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ గ్రౌండ్ అయితే ఈ రేపు సంక్రాంతి సంబరాలు జరగబోయే ఈ గ్రౌండ్ అయితే పూర్తిగా డాగ్ స్క్వాడ్ అయితే తమ ఆధీనంలో చేసుకుంది. అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా, ఈ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా, ఈ కార్యక్రమాలను ఎప్పుడెప్పుడు చూద్దామని పిఠాపురం వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.